బ్రేకింగ్ ను చూస్తున్నాం. అనంతపురం జిల్లా పొగురూరు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొగురూరు బ్రిడ్జిపై వెళ్తున్న ప్రైవేటు బస్సును మినీ లారీ ఢీకొట్టింది. ప్రమాదానికి ముందు మినీ లారీ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. 2 వాహనాలు అదుపు తప్పి బ్రిడ్జి పక్క భాగం నుంచి కిందకు పడిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురు పరిస్థితి అయితే విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బయటకు తీసి సమీపంలోని పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా పొగురూరు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొగురూరు బ్రిడ్జిపై వెళ్తున్న ప్రైవేటు బస్సును మినీ లారీ ఢీకొట్టింది. ప్రమాదానికి ముందు మినీ లారీ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టినట్లు తెలుస్తుంది. 2 వాహనాలు అదుపు తప్పి బ్రిడ్జి పక్క భాగం నుంచి కిందకు పడిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బయటకు తీసి సమీపంలోని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, అనంతపురం జిల్లా పొగురూరు సమీప జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఏదైతే హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రైవేటు బస్సు, ఐచర్ వాహనం బ్రిడ్జిపై నుంచి పూర్తిగా కిందకి పడిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో సుమారుగా 40 మంది వరకు గాయపడినట్లు మనకి సమాచారం. వీరిలో సుమారుగా 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఘటన జరిగిన ప్రమాద స్థలంలో చూస్తే కనుక హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే జాతీయ రహదారిపై పొగరూరు బ్రిడ్జి వద్ద ప్రైవేటు బస్సు వెళ్తుంది. అదే సమయంలో ఒక ఐచర్ వాహనం కూడా అదే మార్గంలో వెళ్తుంది. అయితే ఐచర్ వాహనం మొదట అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టినట్టు తెలుస్తుంది. డివైడర్ ను ఢీకొట్టిన తర్వాత ఐచర్ అదుపు తప్పి పక్కనే కుడివైపుగా వెళ్తున్న ప్రైవేటు బస్సును కూడా ఢీకొట్టింది. ఐచర్ వాహనం బస్సును ఢీకొట్టిన సమయంలో 2 వాహనాలు కూడా అదుపు తప్పాయి. బ్రిడ్జిపై నుంచి సైడ్ వాల్స్ ను కూడా దాటుకునేసి వాహనాలు బ్రిడ్జి పక్క భాగం నుంచి పూర్తి స్థాయిలో కింద పడిపోయినట్లు మనకి అక్కడ విజువల్స్ లో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. అయితే బస్సు బ్రిడ్జి కిందకు పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారితో తీవ్ర భయాందోళన నెలకొంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ ఘటనా స్థలానికి చేరుతున్నారు. బ్రిడ్జి పై నుంచి కూడా కింద పడిపోయిన బస్సులోని ప్రయాణికులను స్థానికులు బయటకు తీసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులతో కలిసి కూడా బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రమాదంలో బస్సు ప్రమాదానికి గురైనప్పుడు సుమారుగా 38 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఇందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు, అయితే వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో ఇటు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా కొంతమంది క్షతగాత్రులను అయితే తరలించినట్లు తెలుస్తుంది. అయితే ఈ 10 మంది పరిస్థితి కూడా విషమంగా ఉండటం, అయితే వారి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్నది అధికారికంగా అయితే ఇంకా వెల్లడి కాలేదు. అయితే ప్రమాదం జరిగిన సమయం అయితే తెల్లవారుజామున జరగడంతో స్థానికులు కూడా వెంటనే ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. అయితే పెద్ద శబ్దం రావడంతో అక్కడ పక్కనే ఉన్న కొంతమంది స్థానికులు అక్కడికి వెళ్లడంతో పోలీసులు కూడా సమాచారం అందించారు. అయితే ఈ ప్రమాదానికి జరిగిన కారణాలు ఏంటి, అయితే ఐచర్ వాహనం ఎందుకు అదుపు తప్పింది అన్న అంశాలపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దాదాపుగా 38 మంది గాయపడితే అయితే 10 మంది పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లయితే మనకి సమాచారం అందుతుంది. రహీం. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.